ఏపీలో అధికార పార్టీ ఇప్పుడు ఓటమి భయంతో వణికిపోతోంది. అంతో ఇంతో అభివృద్ధి సంక్షేమం అమలు చేసిన మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వగా అసలు అభివృద్ధి అన్నది భూతద్దం పెట్టి వెతికినా కనిపించని ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్ప మరో మార్గం లేదని రాజకీయ పరిశీలకులు ఎప్పుడో తేల్చేశారు. వ్యూహకర్తలుగా ఉన్న ఐపాక్ లాంటి సంస్థ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇక ఇప్పుడు ఏం చేసినా ఫలితం లేదని తేల్చేసినట్లు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. అయితే కనీసం డిపాజిట్లైనా దక్కించుకోవాలనే ఉద్దేశమో లేక దింపుడు కళ్లం ఆశల భ్రమలో కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే రానున్న ఎన్నికల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసే పని మొదలుపెట్టింది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఈ జంబ్లింగ్ ఆట మొదలుపెట్టిన వైసీపీ మొత్తంగా 90కి పైగా స్థానాల్లో ఈ స్థాన భ్రంశం స్కీమ్ అమలు చేసినట్లు తెలుస్తోంది. ఉరుములు లేకుండానే పిడుగులు పడ్డట్లు ఉన్న పలంగా తాజాగా వైసీపీ 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల్లో మార్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఇష్టుడైన నాయకుడిని కూడా జగన్ నిర్దాక్షిణ్యంగా వదులుకున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో టార్గెట్ గా తమ నియోజకవర్గాల్లో పని మొదలు పెట్టేసిన నేతలు కూడా మార్చేశారు. అయితే ఇది శాంపిల్ మాత్రమేనని, త్వరలోనే ఇది పూర్తి స్థాయి కార్యాచరణ కాబోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 90కి పైగా సీట్లలో సిట్టింగులను మార్చనున్నట్లుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ 90 మందిలో మాజీ మంత్రులు మహా సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కడికక్కడ అసంతృప్తిని ఎక్కువగా ఉన్న స్థానాల్లో ప్రజలకు ఫ్రెష్ ఫేస్ కనిపించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకు, చిత్తూరు నుండి కృష్ణా జిల్లా వరకు ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పుపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా జిల్లాల వారీగా వైసీపీలో మారనున్న స్థానాలు ఇవేనంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ జాబితా ప్రకారం చూస్తే ఏలూరు జిల్లా పరిధిలో చింతలపూడి, పోలవరం, ఉంగటూరు, మచిలీపట్నం జిల్లాల్లో అవనిగడ్డ, పెడన, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేటలో అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, పల్నాడు జిల్లాకొస్తే సత్తెనపల్లి, చిలకలూరుపేట, బాపట్ల జిల్లాలో అయితే రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు స్థానాల్లో మార్పు తప్పదని చెబుతున్నారు. ఇక అలాగే కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, అమలాపురం జిల్లాలకొస్తే అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం, పి గన్నవరం, రాజమండ్రి సిటీ, ఇక నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకొస్తే తాడేపల్లిగూడెం, ఉండి స్థానాల అభ్యర్థులను మార్చనున్నారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకొస్తే దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి, మార్కాపురం, నెల్లూరు జిల్లాలో అయితే నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు సీట్లలో మార్పులు ఖాయమని తేలుతోంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో గూడూరు, సూలూరుపేట, సచ్చివేడు, చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, రాజంపేట జిల్లాలోకొస్తే మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట, కడప జిల్లాల్లో జమ్మలమడుగు, కమలాపురం, కర్నూలు జిల్లాల్లో కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల జిల్లాలో నందికొట్కూరు, సత్యసాయి జిల్లాలో హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి, ఇంకా అనంతపురం జిల్లాలో అయితే సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఖాయమని చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకి వెళ్తే శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, విజయనగరంలో రాజాం, బొబ్బిలి, విశాఖ జిల్లాలో గాజువాక, విశాఖ సౌత్, అనకాపల్లి జిల్లాలో పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి, అరకు జిల్లాల్లో అరకు, పాడేరులో అభ్యర్థులను మార్చనున్నట్లుగా తెలుస్తోంది. ఇవే కాకుండా మరో 25కు పైగా స్థానాల మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయట. చిత్తూరు జిల్లా నగిరిలో రోజాకు కూడా పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని, ఆమెకు పార్టీలో ఏదో ఒక గౌరవప్రదమైన హోదా కల్పించేందుకు ఆమెకు హామీ ఇచ్చినట్లుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద జగన్ ఓటమి భయం నుంచి బయటపడేందుకే సిట్టింగుల మార్పుతో నేల విడిచి సాము చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.